ఈరోజు నేను గుమ్మడికాయ హల్వా చూపిస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియో ఫాలో అవ్వండి. కుక్కర్ తీసుకుంటాం, గుమ్మడికాయ తొక్కలు తీసుకొని కుక్కర్లోనే వేసుకొని వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత బాగా వాటర్ పిండేసుకోవాలి. బాగా ఎంత వాటర్ అయితే అంత వాటర్ తీసేసుకోవాలి. దీన్ని గుమ్మడికాయ నెయ్యి వల్ల చాలా బెనిఫిట్స్. గుమ్మడికాయలో చాలా విటమిన్స్ ఉన్నాయి. ప్యాన్ తీసుకొని గీ వేసుకొని దాంట్లోని డ్రై ఫ్రూట్స్ ఏమున్నా ఫ్రై చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని గుమ్మడికాయ పేస్ట్ అంతా మనం గీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అంతా సైడ్కి రిలీజ్ అయిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్. మనం పట్టి పంచదార మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకొని గుమ్మడికాయ కోవా వేసుకోవాలి. కోవా వేసుకున్న తర్వాత పట్టి పంచదార పౌడర్ కూడా అందులోనే వేసుకోవాలి. నెయ్యి గుమ్మడికాయ వల్ల మనకి విటమిన్స్ చాలా బాగుంటుంది. స్కిన్ టైట్గా ఉంటుంది, ఐసైట్ బాగుంటుంది. చాలా బెనిఫిట్స్. హార్ట్కి మసిల్స్ కూడా చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యి నెయ్యి సైడ్కి రిలీజ్ అయిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ ఏవి మనం ఫ్రై చేస్తాం అవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి అటు ఇటు ఫ్రై చేసుకున్నాక మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఒకవేళ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.